ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఈరోజు చెప్దాం అనిపించింది. నేను శబ్దాలయ అంటే మల్లెమాల ప్రొడక్షన్ జబర్దస్త్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఇది శబ్దాలయ స్టూడియోస్ అనమాట. ఇవి మీరు చూస్తున్నది ఏంటైతే ఉందో, ఒకప్పుడు ఎడిటింగ్ ఈ మిషన్ మీద చేసేవాళ్ళు. కరెక్ట్‌గా ఈ మిషన్ పేరు నాకు తెలీదు 100%. కానీ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇక్కడ వెయిట్ పెట్టి ఇందులోంచి వెళ్ళి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లోంచి చూస్తూ మనకి ఎడిట్ చేసేవాళ్ళు. మీకు ఇక్కడ చూసారా 35, 16 ఫీట్ ఎన్ని ఫీట్లు తిరిగింది అని ఇక్కడ ఉంటుంది. ఎన్ని ఫ్రేమ్స్ అంటే సినిమాకి అయితే 24 ఫ్రేమ్స్ యాక్చువల్లీ, టీవీకి అయితే 25 ఫ్రేమ్స్. ఇప్పుడు డిజిటల్ వచ్చాక అంతా 25 ఫ్రేమ్స్ అయిపోయింది. ఈ ఫ్రేమ్స్ అన్నమాట. ఇది రిటర్న్, రివైండ్, అడ్వాన్స్. ఇక్కడ మీరు చూస్తే రివైండ్, స్టాప్, ఫార్వర్డ్, 2x ఇట్లా ఉన్నాయి. 24 ఫ్రేమ్స్లో పెట్టి కట్ చేయాలా, 25లో చేయాలా, ఎన్ని ఫీట్లు కావాలి అనుకుని ఒక ఎడిటరు చేత్తో, ఇప్పుడు మనం ఏదో మొబైల్లో వచ్చేసిన టక 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 కట్ చేస్తున్నాం, అలా కాకుండా చేత్తో ప్రతి అడుగులు పట్టుకొని ప్రతి ఫ్రేమ్ని క్లీన్ చేసుకునే మిషన్ అనమాట. ఈరోజు ఇది చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెగ్యులర్గా చూస్తాను కానీ ఈరోజు ముందు కూడా చూస్తున్నాను. చాలా బాగుంది. మీకు ఇక్కడ మూడు చూసారా, రికార్డింగ్ మూడు, గెయిన్ ట్రిమ్, అంటే డీటెయిల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రతిదీ చాలా బాగుంటుంది. సినిమా ఇంత కష్టపడితే మనం అప్పట్లో చూసి సినిమా తయారవుతుంది అనమాట. ఇప్పటికీ కష్టమే, బట్ ఇదంతా తీపి జ్ఞాపకాలు. ఓకే, థ్యాంక్ యూ.